భగవద్గీతలో మనం నిన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకున్నాం. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి దాంట్లో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నిన్న మనం కొన్ని చెప్పుకున్నాం, కొద్దిగా అందులో ఉన్నాయి. కంటిన్యూయేషన్లో నిన్నటికి సో few instructions we have studied yesterday from the 13th chapter of Bhagavad Gita. Next instruction, receive with equal composure the incidents of your life, desirable and undesirable. మన జీవితంలో మనకి డిజైరబుల్ అన్డిజైరబుల్ అని మనకి ఇవి మనం కోరదగినవి ఇవి కోరదగినవి అని ఇన్సిడెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అనుకుంటూ కొన్ని ఇలా అబ్బాయి మనకెందుకు ఇలాంటివి అనుకొని ఇలాంటివి మనకు వస్తూ ఉంటాయి. అవి ఇన్సిడెంట్స్. అవి వచ్చినప్పుడు ఈక్వల్ కంపోజర్ అంటే మనం అనుకున్నట్టు వచ్చిన కూడా మనం అనుకున్నట్టు కాకుండా ఇంకో రకంగా వచ్చిన ముందు దానికి కంపోజర్ మనం చెదిరిపోకుండా వాటి ఈక్వల్ కంపోజర్ వాటిని రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు కానీ మనకు స్థిరత్వం అనేటువంటిది రాదు. ప్రతిదానికి మనం చెదిరిపోతూ ఉంటే స్థిరత్వం అనేటువంటిది రాదు. విత్ ఈక్వల్ కంపోజర్ వీ హ్యావ్ టు రిసీవ్ ది డిజైరబుల్ అన్డిజైరబుల్ రెండింటినీ కూడా రిసీవ్ చేసుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ ఇంటిగ్రేటింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ మై సింథసిస్. మై సింథసిస్ అంటే భగవంతుడు ఇచ్చినటువంటి భగవంతుడు మనకి సమగ్రమైనటువంటి ఒక దృష్టిని ఒక ఎలా మనం దాని నిందు ఉండాలనేటువంటిది మనకి ఇస్తారు. అది మై సింథసిస్ అంటే అర్థం సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఆయన సంబంధించినటువంటిది. దాని యందు మనకి భక్తి త్రూ డివోషన్, భక్తితో ఉండాలి. అది విచ్ నోస్ నో సెకండ్ థింగ్. అంటే భక్తి అంటే మనం నిన్న చాలా చెప్పుకున్న 12వ అధ్యాయంలో. ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే ఆ భక్తి అనేటువంటిది నో సెకండ్. భగవంతుడు ఒకటే ఈశ్వరుడు మనలో పనిచేస్తున్నటువంటి ఆయనకు సమర్పణగా ఉన్నటువంటి దాన్ని పూర్తిగా మనం చేస్తే అప్పుడు సింథసిస్ అనేటువంటిది అప్పుడు వస్తుంది. అందుకని అది చెప్పాడు అనమాట. దాని నో సెకండ్ అంటే అది అర్థం. ఇలాగా ఈ అధ్యాయంలో మనకి అలాగే ఇంకో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటంటే లెర్న్ టు బీ ఎలోన్ ఇన్ ఆల్ అన్నారు. లెర్న్ టు బీ ఎలోన్ ఇన్ ఆల్ అదేమిటిది? అందరి యందు చాలామంది ఉన్నారు కదా, చాలామంది మన చుట్టూ చాలామంది ఉంటారు సొసైటీలో, మన దీంట్లో అంతా ఉంటే లెర్న్ టు బీ ఎలోన్ ఇన్ ఆల్ అంటే ఒంటరిగా ఉండని నేర్చుకో. అదేమిటండి ఒంటరిగా ఉండమంటే అందరినీ వదిలేసి ఒంటిపుల్లి రాకాసలో ఉండమని అర్థమా? కాదు. అందరి యందు కూడా నువ్వు ఒక్కడుగా అంటే అందరిలోనూ ఉన్నటువంటి అంతర్యామి అనేటువంటిది ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడినే చూస్తూ అంతర్యామి అందరిలో ఉన్నటువంటి భగవంతుడిని చూస్తూ అతనితోనే నువ్వు డీల్ చేసేటువంటి వాడిగా ఉండి నువ్వు ఒక్కడిగా ఉండు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆ అంతర్యామి యొక్క దీంట్లోనే
ఉండడం అనేటువంటి జరిగి నువ్వు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం అంటే వాళ్ళు వేరువేరుగా చూస్తే వాళ్ళ యొక్క ఇది వస్తుందని, అలా కాకుండా నువ్వు అలాగే ఉండగలిగితే అప్పుడేమవుతుందంటే లెర్న్ టు బి ఎలోన్. అంతలో అందరిలో అంతమంది ఉన్నా కూడా నువ్వు నీ యొక్క చెదిరిపోకుండా ఉండగలవు. అది మనం చుట్టూ ఉన్నటువంటి దానివల్ల చెదిరిపోకూడదు, చెదిరిపాటు లేకుండా ఉండనటువంటిది మనం ప్రాక్టీస్ చేయాలి. అది మనం చేయవలసినటువంటిది. అదే ఇక్కడ భగవద్గీతలో ఈ ఇన్స్ట్రక్షన్స్. అందుకనే భగవద్గీతని ఇన్స్ట్రక్షన్స్, బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ చెప్పగలిగినటువంటి గ్రంథం మనకి భగవద్గీత. అది ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడంటే, మనకు సాధారణంగా ఒక రకమైన ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఏమిటంటే, ఒక 10 మంది ఒక చోట గ్యాదర్ అయ్యారనుకోండి, అయినప్పుడు వీళ్ళు ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యారు, వాళ్ళలో ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటిది దానిలోకి అనవసరమైనటువంటి దాంట్లోకి మనం లోపలికి తొంగి చూడడం అనేటువంటిది అలవాటు అవుతుంది. అది సరైనటువంటిది కాదనమాట. కంట్రోల్ ఇన్స్టింక్ట్ టు పీప్ ఇన్ టు ది కాజెస్ వేర్ పీపుల్ గ్యాదర్. అంటే ఎక్కువ అందరూ చాలామంది గ్రూప్గా ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి దానికి కాజెస్, కారణాలు ఏమిటి అనేటువంటి దాంట్లోకి ఎంటర్ అవ్వడం ఉందే, అది చేయక్కర్లేదు. నువ్వు ఏం చేయాలి అనేటువంటిది నువ్వు చేయవలసినటువంటి తప్ప అంతకు మించి వాళ్ళందరూ సంగతి, ఎందుకు కారణాలు ఏమిటి అని అనవసరమైన వాటి విషయాల్లోకి మనం దూరడం చేయకూడదు. అది ఇక్కడ చెప్పినటువంటిది. అయ్యా, ఎదురుగుండా కూర్చున్నటువంటి వాళ్ళు మీరు కామ్గా కూర్చోండి, మీకు ఆవిడ చెప్పండి. అక్కడ ఆ ఎదురుగుండా కూర్చున్నటువంటి వాళ్ళు కామ్గా కూర్చొని వింటే వినమనండి, లేకపోతే పక్కకి వెళ్ళి కూర్చోమనండి. డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్. స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ అంటే పొద్దున మనం చెప్పుకున్నాం. అంటే స్పిరిట్ అంటే అందులో ఉన్నటువంటి ఆత్మ. అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మని మనం పరమాత్మ పిలుస్తాం. ఆ పరమాత్మకు అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు సంబంధించినటువంటి దాని వైపుకు మన దృష్టి ఉండేట్టుగా మనం మన లైఫ్ని ఫోకస్ చేసుకోవడం అంటే అలవాటు చేసుకోవాలి. దానిలో ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. దేని యందు మనకు ఇంట్రెస్ట్ అంటే, మన పనికి వాటిని మనకు కానీ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికి పనికిరానిటువంటి వాటి యందు ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎక్కువ అవుతే దానివల్ల ఉపయోగం లేదు. మనం ఎందుకు, మన పర్పస్ ఏమిటి అనేటువంటి దాంట్లో స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్. ఈ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ అంటే ఇతరుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్న డిఫెక్ట్స్ని వాటిని చూడడం అనేటువంటి అలవాటు పోగొట్టుకోవాలి. ముందు ఇతరులలో ఉన్నటువంటి రూపంలో భగవంతుడి యొక్క ప్రెజెన్సే మనం చేసినట్టయితే వాళ్ళలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ వాటికి మన సంబంధం ఉండదు. మనం ఈ ఏకత్వం భగవంతుడి యొక్క ప్రెజెన్స్ అనేటువంటి దాన్ని చేసి అప్పుడు మనం ఇంటిగ్రేషన్కి అవకాశం ఉంటుంది. అందుకని స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఆ ఆత్మకు సంబంధించిన పరమాత్మ, ఆత్మ అనేటువంటి దానికి సంబంధించినటువంటిగా ఉంటే అప్పుడు మనం ఏమవుతుందంటే ఎటువంటి క్రాస్ కరెంట్స్ అలాంటివి ఉండవు. అందరూ కూడా మన ప్రెజెన్స్లో అవతల వాళ్ళు కూడా చాలా ప్లెజెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళలో అంటే మన అందరిలోనూ ఇలా ఉంటుందా, అది నీకు అనవసరం. నువ్వు ఉండడం అనేటువంటి చేతవుతే అప్పుడు నీ యొక్క ఆ ప్రెజెన్స్ అనేటువంటిది వాళ్ళ మీద కూడా పనిచేస్తుంది. అది మనం ప్రాక్టీస్ చేయాల్సింది.
లాస్ట్ ఇందులో ఇచ్చింది, ఇప్పుడు ఈ సందర్భంలో ఇచ్చింది ఏంటంటే గెట్ ఇన్ టు ప్రాక్టీస్ ఆఫ్ నోయింగ్ డీప్ ఆఫ్ ఎనీథింగ్. నువ్వు ఏదైనా సరే అధ్యయనం చేయడం అనేటువంటిది ప్రారంభించినప్పుడు దాని లోపల దాకా వెళ్ళు, అంటిల్ యు టచ్ ది కోర్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. దానిలో కోర్ అంటే సెంటర్, దానిలో పూర్తిగా సమగ్రంగా లోపల దాకా నువ్వు అధ్యయనం చేయడం అనేటువంటి దానికి వెళితే అప్పుడు నీకేమవుతుందంటే నువ్వు ఏ సబ్జెక్టు ఏది జరిగినా దానిలో లోపలికి వెళ్ళి కోర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఏం చెప్పంటే నువ్వు ఏదైనా సరే అక్కడికే తీసుకువెళ్తున్నాడు. అంటే ఏమిటి, ఏదైతే అన్నిటికీ కూడా మూలమో ఆ మూలం దగ్గరికి తీసుకెళ్తుంది. అదే మనం స్టడీ చేయడం అనేటువంటిది అక్కడ దాకా మనం రీచ్ అయ్యేదాకా స్టడీ చేస్తే దేంట్లో నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆస్ట్రాలజీ నేర్చుకున్నా అక్కడికి వెళతాం, హోమియోపతి నేర్చుకున్నా అక్కడికి వెళతాం, అదే భగవద్గీత స్టడీ చేస్తున్నా అక్కడికి వెళతాం. అది ఎప్పుడు టు ది కోర్ అంటే టు ది సెంటర్, ఆ లోపల దాకా వెళ్ళాలి. అంతేగాని సూపర్ఫిషియల్గా పైపైన అనేటువంటిది ఉంటే మనం రీచ్ అవ్వలేము ఇందులో కూడా. అందుకని అది కావాల్సింది. దిస్ కోర్స్ ఈజ్ ది వన్ థింగ్ నోబుల్ విచ్ లీడ్స్ యూ టు రైట్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటిది నిన్న ఇప్పుడు వాళ్ళు చెప్పుకునే ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది మనం కనుక మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల రైట్ నాలెడ్జ్ అనేటువంటిది మనకు వస్తుంది. అది మనం చెప్పింది. లేకపోతే ఏదో నాలెడ్జ్ అంటే ఏదో అవి ఇవి తెలిసినట్టుగా వచ్చినట్టుగా ఉంటుంది, కానీ బట్ నిజమైనటువంటి అంటే రైట్ నాలెడ్జ్ అంటే మన నాలెడ్జ్ అనేటువంటిది మన వికాసానికి సంబంధించినటువంటి, మన వికాసానికి పనికొచ్చేదిగా ఉండాలి. అది నిజమైనటువంటి నాలెడ్జ్. అందుకని అది చెప్తున్నాను అనమాట. ఎనీ అదర్ థింగ్ లీడ్స్ టు సంథింగ్ అదర్ దాన్ రైట్ నాలెడ్జ్. ఇది కాకుండా ఏదో మనం అవి నేర్చుకుంటున్నాం, ఇవి చేస్తున్నాం అనుకుంటే ఇది దానివల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు సంథింగ్ అదర్ దాన్ రైట్. సరైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఉంటే దానికి అది కాకుండా మిగతా వాటి చోటికి తీసుకెళ్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఉండాలంటే ఇవి ఇంప్లిమెంట్ చేయాలి. అది ఈ దీంట్లో చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు మనకు ఇంకొక చాప్టర్లోకి శ్రద్ధాత్రయ విభాగ యోగం అని ఉంటుంది. 17వ చాప్టర్. శ్రద్ధాత్రయం విభాగ యోగం అని, అది కూడా మనకి ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ మనకి ఇచ్చినటువంటి చాప్టర్ అది. శ్రద్ధాత్రయ విభాగ యోగం అనేటువంటిది. నేను చెప్పే కదా కొన్ని స్టాంజర్స్ మనం పికప్ చేసుకుని దానిలో స్టడీ చేస్తున్నాం. దానివల్ల మనకి ఎలా మనం ఇందులో ఉన్నటువంటి భగవద్గీతలో ఇచ్చినటువంటి వాటిని మన డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఎట్లా ఉంటుందో అది మనం చేస్తున్నటువంటిది. ఇందులో ఇప్పుడు ఏం చెప్పాడంటే ఒక 5వ శ్లోకం తీసుకున్నాం మనం. ఇందులో ఏం చెప్పాడు, శ్రద్ధాత్రయం అనేటువంటిది చెప్పాడు. శ్రద్ధాత్రయం అంటే డివోషన్ అనేటువంటి దాంట్లో అందులో రాజసికమైనటువంటి, తామసికమైనటువంటి, సాత్వికమైనటువంటి ఈ 3 గుణాలనేటువంటి దాంట్లో ఏ గుణం యొక్క డామినేషన్ ఉంటుందో దాన్ని బట్టి మనం సంబంధించినటువంటిది అది మనం తెలుస్తుంది. దాన్ని దేని ఫాలో అవ్వాలి అనేటువంటిది కూడా మనకి ఇస్తారనమాట. ఇందులో ఏది డామినేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, when poise predominates over activity and inertia, person is attracted to one of the gods who work for creation. సత్వం అనేటువంటిది కనుక ప్రధానంగా ఉన్నట్లయితే ఈ సృష్టి కోసం పనిచేస్తున్నటువంటి దేవతా గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపుకి మనం అట్రాక్ట్ అవుతాం. వెన్ యాక్టివిటీ ప్రిడామినేట్స్ ఓవర్ ఎనర్షియా, అలా కాకుండా రజస్సు
అనేటువంటిది ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే ది ఇండివిజువల్ ఈజ్ అట్రాక్టెడ్ టు యాస్ట్రల్ అండ్ ఎలిమెంటల్ ఎంటిటీస్. యాస్ట్రల్ అంటే మనకి కామశరీరం అనేటువంటిది ఉంది. అంటే వైటల్ బాడీ ఒక దీంట్లో ఉంటుంది, ఈ మధ్యలో దానికిను మళ్ళా మానసికమైనటువంటి దానికి మధ్యలో కామశరీరం అంటే డిజైర్ బాడీ అని ఉంటుంది. ఇది యాస్ట్రల్ ప్లేన్ అంటారు దాన్ని. మనలో డిజైర్ అంటే కోరికలు అనేటువంటి వాటి అందు బాగా అటాచ్ చేసేటువంటిది డిజైర్ బాడీ. అందులో కొంతమంది అంటే మన శరీరం వదిలేసిన తర్వాత కూడా కొంతమంది ఈ కామ శరీరంతో మాలోనే ఉంటారు, వాళ్ళు అట్రాక్ట్ అవుతారు మన వైపుకి. అంటే మనం భౌతికమైనటువంటి శరీరం వదిలేసిన తర్వాత యావరేజ్ బీయింగ్స్ మన ఉన్నటువంటి వాళ్ళు మొదట 10 రోజుల్లో ఆ కామ శరీరం అనేటువంటి దాన్ని మెల్లిగా క్రమంగా దాని నుంచి కూడా లిబరేట్ అవుతారు. ఈ కామ శరీరం అంటే ఏం లేదు. కామ శరీరం అంటే మన శరీరంలో ఉన్నప్పుడు దేని మీద అటాచ్ అయి ఉంటామో అవన్నీ మనం బంధిస్తూ ఉంటాయి. దీనికి మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు వండర్ఫుల్గా. ఏంటంటే ఒకడు బాగా పొద్దున్న లేచిన తర్వాత వెంటనే స్ట్రాంగ్గా కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి, వాడు సరిగ్గా రోజు 8 గంటలకు లేవగానే 8 గంటలకు కాఫీ తాగడం అలవాటు. వాడు ఆ రోజు సరిగ్గా కాఫీ తాగడం 10 నిమిషాల ముందు శరీరం లేచాడు. వాడు శరీరం వదిలేసిన తర్వాత అలవాటు లేదు కదా శరీరం నుంచి బయటికి రావడం, అంతమంది తెలియదుగా. బయటకు వచ్చేసిన తర్వాత ఆ 10 నిమిషాలు అవగానే కాఫీ తాగుదాం అనిపిస్తుంది. ఎక్కడ తాగుతాడు? శరీరం లేదే. అప్పుడు వాడికి అదేమిటిది కాఫీ తాగుదామంటే తాగలేకపోతున్నాం అనుకుంటాడు. చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. అప్పుడు వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయ్యయ్యో కాఫీ తాగాలి అనుకుంటాడు. తాగడానికి ఇంద్రియాలు శరీరం వదిలేసిన తర్వాత ఇంక అందులో ఇంద్రియాలు అవన్నీ మనకు వశంలో ఉండవు కదా. చూస్తేనేమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తాగుతుంటారు, కనిపిస్తూ ఉంటుంది. ఊరి వీళ్ళ దంపలు దగ్గర నేను తాగలేకపోతున్నాను, వీళ్ళంతా తాగేస్తున్నారు అన్నట్టు ఇంకొంచెం బాధ ఉంటుంది. అలాగే ఏ రకమైనటువంటి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటే అదంతా దానికి ఇబ్బంది పడుతూ ఉండేటువంటి స్థితి ఉంటుంది. అది యాస్ట్రల్ అంటే కామశరీరంతో ఉన్నప్పుడు అలాంటి ఇబ్బంది ఉంటుంది. ఇంకప్పుడు వాడు కొన్ని రోజులు దాంట్లో కొట్టుకుంటూ ఉంటాడు. అయ్యి బాబాయ్ నేను దేంతో అయితే ఎక్కువ అటాచ్మెంట్ ఉందో దాని మీద మనకి అక్కడ కొట్టుకుంటుంటుంది. క్రమంగా మనకి ప్రకృతి ఏం చేస్తుందంటే దీని నుంచి పిల్లలు మీరు ఎందుకు మీరు అవతల వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు, ఎందుకు మీకు అర్థం కాకపోతే మామూలు కూర్చోండి అంతే. ఇద్దరు మిగతా వాళ్ళు కాన్స్టెంట్గా డిస్టర్బ్ చేస్తారు, చేయకూడదు. అందుకని ఆ యాస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనలో కళలు అనేటువంటివి ఉన్నాయి చూసారు ఎక్కువ. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం జాగ్రత్త సుషుప్తి స్వప్న అని. ఈ కళల్లో ఎక్కువ యాస్ట్రల్ ప్లేన్ యాక్టివేట్ అయిపోతుంది. అందుకని దాన్ని ప్రయాణాలు చేస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దేంతో ఫిజికల్ బాడీతో చేస్తున్నాం మనం. కళ్ళలో యాస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ స్లీప్ లెవెల్లో ఉంటుంది. అక్కడ మెలుకునే ఉండదు, సుషుప్తిలో నిద్రపోతాం. అప్పుడు యాస్ట్రల్ బాడీ యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు మనకంతా ఎలా ఉంటుందంటే ఏవో చేసేస్తున్నట్టు, ప్రయాణాలు చేస్తున్నట్టు, అది చేస్తున్నట్టు, ఇది చేస్తున్నట్టు, ఎంత యాస్ట్రల్ మూమెంట్. ఈ బాడీ వదిలేసిన తర్వాత కూడా అలాంటి దాంట్లోనే మనం ఉంటాం. దీని నుంచి మనకు తొందరగా రిలీవ్ చేసేందుకోసమే ఆ 10 రోజులు చేసేటువంటి కర్మకాండ అంతా కూడా. ఆ మంత్రాల అర్థం కూడా అదే. దీని నుంచి రిలీవ్ అవ్వకపోతే ఏమవుతుందంటే మనం పూర్తిగా హాయిగా ఫ్రీగా ఇంకో నెక్స్ట్ దీనిలోకి వెళ్ళడానికి వీలైనటువంటి దానిలో వెళ్ళకుండా ఇవన్నీ కట్టేసినట్టు అవుతుంది. అందుకని యావరేజ్ బీయింగ్స్ దీంట్లోంచి 10 రోజుల్లోనూ వాళ్ళు క్రమంగా రిలీవ్ అవుతారు. వాళ్ళకి సహాయం చేయడం కోసమే మనం ఇవన్నీ చేస్తాం. కానీ కొంతమంది ఎంత స్ట్రాంగ్ ఇది ఉంటే అంత తొందరగా రిలీవ్ అవ్వలేకుండా ఉంటారు. కొంతమంది ఉంటారు వాడు చాలా ధనం మీద బాగా గట్టి పట్టుబట్టుకున్నాడు.
వాడు అవన్నీ అవి ఇక్కడ డిపాజిట్ చేసుకున్నాను, ఇవి ఇక్కడ ఇది కట్టాను, ఇవి చేశాను, ఇవన్నీ మైండ్ దానిలో ఉందనుకోండి, వాడు శరీరం లేదు ఇప్పుడు ఏం చేస్తాడు? కానీ పాపం ఇది ఎవరైనా తీసుకుంటారంటే ఏం చేస్తాడు? వాడు వాడి ఇంట్లో చాలా క్యాష్, వాడికి బాగా ధనం పెట్టుకోవడం అలవాటు ఇంకోటి ఇష్టం అనుకోండి, వాడు శరీరం వదిలేస్తాడు. పైగా ఎవరికి చెప్తే క్యాష్ అంతా వాళ్ళు ఖర్చు పెట్టేస్తారని. అలాంటి వాడికి ఏమైంది? శరీరం వదిలేసాక దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తాయి కామ శరీరంలో. యాస్ట్రల్ ప్లేన్, మనకి లెడ్బీటర్ అనేటువంటి ఆయన ఒక ఆయన యానీ బెసెంట్ యొక్క శిష్యుడు, ఆయన యాస్ట్రల్ ప్లేన్ గురించి పుస్తకం రాశాడు, ది యాస్ట్రల్ ప్లేన్ అని. దాంట్లో మన ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎలా ఉంటాయో అని చెప్పాడు మనకి. అందుకని ఇలాంటివి అన్నిట్లోనూ కూడా మనం ఇరుక్కోకుండా ఉండాలి. అదంతా ఎందుకు జరుగుతుందంటే ఇగో రజోగుణం అనేటువంటిది ప్రిడామినెన్స్ ఉంటేను. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే, మన శరీరాన్ని మనం ఎలా డీల్ చేయాలో అని చెప్పారు ఇంకో శ్లోకంలో, ఈ చాప్టర్లో. అంటే ఏమిటి చేస్తున్నాం మనం అంటే, మన శరీరం ఇది మనం సొంత శరీరం మందే అనేటువంటి భావంతో దీన్ని ఎలా చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు డీల్ చేస్తుంటాం. ఏం చెప్పాడంటే, కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చైవంత శరీరస్థం తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్. ఈ రెండు శ్లోకాలు చెప్పాడు. యు సీ హౌ పీపుల్ టాయిల్ క్రూయల్లీ ఇన్ పెనెన్సెస్. మనం కొన్ని దీక్షలు చేస్తాం అనుకుంటారు, కానీ దాంట్లో ఏం చేస్తారు? అసలు పూర్తిగా ఆహారం పానీయం అని మానేసి ఉపవాస దీక్ష. ఉపవాసం అంటే అర్థం అసలు మాడిపోవడం అర్థం కాదు. ఉపవాసం అంటే ఆ పదానికి అర్థం ఏమిటంటే, ఉప అంటే సమీపే, వాస దగ్గరగా ఉండుట. మన లోపల ఉన్నటువంటి భగవత్ తత్వానికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేసేటని ఉపవాసం అంటారు. అంతేగాని పచ్చి మంచినీళ్ళు కూడా దానం అని కూర్చుంటే వాడు లోపల మాడిపోతూ ఉంటుంది. వాడు ఉపవాసం, అది ఉపవాసం కాదని అది చెప్పాడు. డూ యూ థింక్ దట్ సచ్ థింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ స్క్రిప్చర్స్? ఇట్ ఇస్ అన్సైంటిఫిక్ టు ఫాలో దీస్ మెథడ్స్. యూ సీ హౌ పీపుల్ ఫాస్ట్ అండ్ ఇమాసియేట్ అవాయిడింగ్ ఫుడ్ అండ్ వాటర్. ఉపవాసం అనే పేరుతో ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టార్వింగ్. ఇది తెలియదు. ఫాస్టింగ్ అంటే దాన్ని రెగ్యులేట్ చేసుకుని ఏది ఎంత తీసుకోవాలనేటువంటి దాంట్లో మనం, అది కాకుండా స్టార్వింగ్ అంటే అసలు పూర్తిగా మార్చేసుకోవడం. అరే ఎందుకు ఉపవాసం చేస్తామంటే భగవంతుడికి ఇష్టం. మనం ఇది చేస్తే భగవంతుడికి ఇష్టం అని ఎవడు చెప్పాడు? భగవంతుడు చెప్పాడు. నీకు మనకి చక్కగా ఇచ్చి ఆహారం ఇచ్చి మంచి చక్కగా ఆహారం తీసుకోమని భగవంతుడు చెప్తే ఆ భగవంతుడికి ఇష్టంట అని వీడు అనుకుంటాడు. అందుకని అదే భగవంతుడు మనకు క్లియర్గా చెప్పాడు. ఇలాంటి సీ హౌ పీపుల్ ఫాస్ట్ అండ్ ఇమాషియేట్ అవాయిడింగ్ ఫుడ్ అండ్ వాటర్. అదిగా చేయవలసింది. డూ యూ నో వాట్ దే ఆర్ డూయింగ్? ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిసినా, దే ఆర్ ఎఫ్లిక్టింగ్ ది వెరీ టిష్యూస్ ఆఫ్ దేర్ బాడీ అండ్ ది మ్యాటర్ ఆఫ్ దేర్ బాడీ. అలా చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులు, దీంట్లో ఉన్నటువంటివన్నీ కూడా, వీటన్నిటినీ కూడా మనం మార్చివేస్తున్నాం. కానీ ఇవి ఎవరివి? మన సొంతమా? అదే చెప్తున్నాడు. ఏమనంటే, విచ్ ఈజ్ మైన్, ఇవి నేను కదా ఏర్పాటు చేసింది. అందుకని నీ శరీరంలో ఉన్నటువంటి నన్ను నువ్వు ఎండగొడుతున్నావు. భగవంతుడికి లోపలన్నటువంటిది మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా మనం తీసుకునేటువంటి ఆహారం లోపలన్నటువంటి భగవంతుడి సమర్పణగా తీసుకుంటాం అని గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా లోపలన్నటువంటి మన శరీరమే మంది కాదు, భగవంతుడు ఇచ్చినటువంటిది అని గుర్తుపెట్టుకోకపోతే మనం మన ఇష్టం వచ్చినట్టు చేస్తే లోపల దాన్ని, అందుకే అది చెప్తున్నాను అనమాట. అందుకని ఉపవాసం అంటే అది కాదు, మార్చడం కాదు. డివైడ్ ఆఫ్ సెన్స్ దే కీప్ మీ డ్రైడ్ అప్ అండ్ ఇమాసియేటెడ్. నన్ను లోపల భగవంతుని లోపల నన్ను మర్చిపోయి దీన్ని శుభ్రంగా ఎండగట్టేస్తున్నాం. మీరు మీ శరీరం మీ సొంత శరీరం మీది సొంతం అనుకుంటున్నారు. అందుకని దీన్ని ఓవర్లోడ్ చేసినా పాడు చేసినా తప్పు, ఎండగట్టినా తప్పే.
నో దట్ దేర్ డెసిషన్స్ ఆర్ డెవిలిష్. ఇవి పొరపాటు అన్నమాట, మనం చేసేటువంటిది సరైనటువంటి అవగాహన లేక. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాడు, ఆహారస్త్వపి సర్వత్ర త్రివిధో భవతి ప్రియ. ఆహారం అనేటువంటిది కూడా ఈ త్రిగుణాలను బట్టి 3 రకాలైనటువంటి విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే రజోగుణం, సత్వగుణం, తమోగుణం 3 ఉన్నాయి కదా. ఆహారం మనం తీసుకునేటువంటి ఆహారాల్లో కూడా ఈ 3 రకాలైనటువంటి గుణాలతో కూడినటువంటిది అని క్లాసిఫికేషన్ ఇచ్చాడు. చాలా క్లియర్గా ఇచ్చాడు 17వ అధ్యాయంలో. ఏమని ఇచ్చాడు చూసారా? ఫుడ్ ఈజ్ ఆల్సో ఆఫ్ 3 types, ఈచ్ ప్రొడ్యూసెస్ ప్రిడామినెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది 3 qualities. ఆఫరింగ్స్, పెనెన్సెస్ అండ్ సేక్రెడ్ రైట్స్ ఆర్ ఆల్సో 3 types. ఆహారము అనేటువంటిదే కాదు, ఆహారము, యజ్ఞదాన తపస్సులు, అవన్నీ కూడా ఈ 3 రకాలుగా ఉంటాయి. యజ్ఞం, దానం, తపస్సు, మనం తీసుకుంటే ఆహారం, ఈ 3 కూడా ఈ 3 గుణాలకు సంబంధించినటువంటి విధంగా ఉంటాయి. అది ఏది మనం ఆచరించాలో దీన్ని బట్టి తెలుసుకోవాలి అంటున్నాడు. ఎలాగంటే ఇప్పుడు సత్వం సంబంధించినటువంటి ఫుడ్స్ ఎలా ఉంటాయి చెప్తున్నాడు. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి ఆయన. ఫుడ్స్ ఫుల్ ఆఫ్ జ్యూస్, ఆయిల్ అంటే మనం చక్కగా లోపల జ్యూస్ అంటే రసము ఉండేటువంటిది ఫుడ్స్. తర్వాత లోపల స్నిగ్ధం అంటారు. స్నిగ్ధం అంటే దానికి ఆయిలీగా అంటే అర్థం లోపల కొంచెం జిడ్డు కనిపించేటువంటిది ఉండాలి. అంటే మనం వేరుశనగ తింటున్నాం, లేకపోతే అలా తీసుకునేటువంటి వాటిల్లో ఆయిలీ ఇది ఉంటుంది, అవి కూడా శరీరానికి అవసరం. అండ్ ప్రోటీన్స్ కూడా తీసుకోవాలి మనం. ఆర్ డిజైరబుల్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్. మనం స్పిరిచువల్ ప్రాక్టీస్, ఆధ్యాత్మిక సాధన, యోగ సాధన అని చేయాలంటే ఇటువంటి ఆహారం ఎక్కువ తీసుకోవాలి. హీ షుడ్ ఈట్ ఫుడ్స్ ఆఫ్ గుడ్ టేస్ట్. అంటే రుచి పచి లేకుండా తినమని చెప్పట్లేదు, మంచి రుచిగానే తినాలి. అండ్ సెలెక్ట్ దోస్ దట్ ఇంప్రూవ్ హిజ్ హెల్త్, స్ట్రెంగ్త్, ఈజ్ అండ్ పాయిజ్. ఆరోగ్యాన్ని, బలాన్ని, తర్వాత మన సత్వం చక్కగా బ్యాలెన్స్గా మనస్సు బ్యాలెన్స్గా ఉండాలి. ఇదేమిటంటే ఆహారానికి మనస్సుకు సంబంధం ఏమిటి అని మనం వస్తుందని. కానీ నిజం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం యొక్క ప్రభావం మన మనస్సు మీద 27 రోజులు ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ప్రతి ఆహారం యొక్క ప్రభావం మన మనస్సు మీద 27 రోజులు పనిచేస్తూ ఉంటుంది. మనలో మన శరీరం మొత్తమే ఉంటుంది, మనస్సు మీద తప్పకుండా ఉంటుంది. ఎందుకండి 27 రోజులు అంటే మనస్సు మీద కదా. ఈ మనస్సు అనేటువంటిది దేన్ని బట్టి గవర్న అవుతుందని చెప్పారు? చంద్రుడు. ఈ చంద్రుడు 27 రోజులు కదా చంద్రుడు ఒకసారి తిరిగి రావడం. అందుకని మన భౌతిక శరీరం అనేటువంటి దాని మనస్సు కదా కంట్రోల్. మనస్సు వల్ల ఇవన్నీ భౌతిక శరీరం జరిగేటువంటిది. ఆ మనస్సు ఆ కంట్రోల్లో ఉంది. ఆ కంట్రోల్ని బట్టి, దాని యొక్క లక్షణాలను బట్టి మనం తీసుకున్నటువంటి ఆహారం అనేటువంటిది, అందులో ఆహారంలో ఏ రకమైనటువంటి తీసుకుంటున్నావో అదంతా దాని ప్రభావం 27 రోజులు శరీరంలో ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఆహారం తీసుకుంటే మనం ఎలా ప్రవర్తిస్తాం, అదేంటి ఆహారానికి ప్రవర్తనకి ఇదేమిటండి అంటే మనకి తెలుసు కానీ దబాయిస్తాం, ఎందుకంటే ఒప్పుకోవడానికి ఇబ్బంది. అవి కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే ఇప్పుడు సత్వగుణానికి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పాడు. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా. రస్యములు అంటే జ్యూసీ, స్నిగ్ధా అంటే ఆయిలీగా ఉన్నటువంటిది, స్థిరా మన శరీరం మన ధాతువులకి స్థిరత్వం ఇచ్చేటువంటిది, స్టెబిలిటీ ఇచ్చేటువంటిది, హృద్యా అంటే మన హృదయానికి సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటిది.
ఇలా లక్షణాలు కలిగినటువంటి ఉంటాయి, అవి పాయిజన్. పైగా కూడా ఏం చెప్పాడు, ఇవి ఆహార సాత్విక ప్రియాహ. బై బర్త్ పుట్టుకతో సత్వగుణం కలిగినటువంటి వాడికి ఇవి ఇష్టపడతాడు వాడు. అక్కడ ఉంది అసలు రహస్యం. మనందరం కూడా మన జన్మత కొంతమందికి సత్వగుణంతో పుడతాం, కొంతమంది రజోగుణం ప్రిడామినెన్స్తో పుడతాం, కొంతమంది తమోగుణంతో పుడతాం. సత్వగుణంతో వాడు జన్మత ఉన్నటువంటి వాడికి సహజంగా ఇవి ఎక్కువ ఇష్టం ఉంటాయి. అదేమిటండి కాదు, చూసుకోవడమే. మన సంగతే మనం చెప్తున్నాడు, మనం సృష్టించినటువంటి భగవంతుడే చెప్పాడు. అందుకని ఇవి సత్వగుణం కలిగినటువంటి వాళ్ళకి సాత్విక ప్రియా. ఇప్పుడు రజోగుణం వాళ్ళకి ఏది ఇష్టపడతాయో చెప్తున్నాడు. కట్టు అమల లవణ అత్యుష్ణ తీక్ష్ణ రోక్ష విదాకిన. ఏమిటవి? చిల్లీస్, స్ట్రాంగ్ యాసిడ్స్, సాల్టీ ఫుడ్స్, డ్రైడ్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ఫుడ్స్ ఆఫ్ పంచెంట్ టేస్ట్. దీనివల్ల ఏమవుతుంది? ప్రొడ్యూస్ ప్రిడామినెన్స్ ఆఫ్ యాక్టివిటీ, అంటే రజోగుణం పెరుగుతుంది. అంటే రజోగుణం కలిగినటువంటి వాళ్ళకి సహజంగా ఇవే ఇష్టం ఉంటాయి. సహజంగా పుట్టుకతో రజోగుణం ఉన్నటువంటి వాడికి ఈ ఆహారాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. వాడు బాగా నోరు నాలుక చుర్రమంటూ ఉండాలి, బాగా ఘాటుగా ఉండాలి, బాగా ఉప్పగా సాల్టీ ఫుడ్స్, యాసి పుల్లగా ఉండాలి, బాగా కారంగా ఉండాలి, బాగా పుల్లగా ఉండాలి, బాగా ఉప్పగా ఉండాలి, బాగా వేయించేసింది డ్రైడ్ అండ్ ఫ్రైడ్. చూసారా? ఇప్పుడు చెప్పండి, ఎక్కువ మనం ఏం ఇష్టపడుతున్నామో అది చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు, మరి ఎవరో కాదు. తప్పు కాదు. దానివల్ల ఏమవుతుందంటే నీ యొక్క ఆవేశం అనేటువంటిది ఉంది, అవి ఎక్కువ అవుతాయి. Those with the overactive nature are instinctively drawn towards such foods. Overactive nature అంటే రజోగుణం ఎక్కువ అవుతుంది. రజోగుణం ఎక్కువ అవుతాయండి, ఏం లేదు, బ్యాలెన్స్ ఉండదు. రజోగుణం తమో గుణం అనేటువంటిది బ్యాలెన్స్ అనేటువంటిది ఉండనివ్వదు మనకి. అందుకని యోగ సాధన చేద్దాం అనుకున్నటువంటి వాడికి మనసు బ్యాలెన్స్గా అయితే ఏం చేస్తాడు వాడు? అందుకని నువ్వు కనుక యోగ సాధన మొదలైనటువంటి చేద్దాం అనుకుంటే వీటిని నువ్వు మార్చుకోవచ్చు. అంటే ఇది మనం ఇవి తినడం తప్పని చెప్పలేదు, ఎక్కడ చూసారా? మిరపకాయలు తినద్దని అనలేదు, ఇవన్నీ ఎంతవరకు ఉండాలో బ్యాలెన్స్ పెట్టుకోవాలన్నమాట. అంతేగాని ఇవి మన పైకి బాగా ఇచ్చేసేటువంటివి ఉండే అలా ఉండకూడదు. మనం తిన్నాక అవి తింటుండగానే తిన్నాక కానీ లోపల మంట ఎక్కిచ్చేవి, లోపల మనని కిక్కిచ్చేవి ఇలాంటివన్నీ తీసుకోకూడదు, తప్పది. వాడు ఏం చేస్తాడంటే సార్, ఏం తాగుతాడంటే కోకోకోలా తాగుతా అంటాడు. ఎందుకంటే అది తాగితే అలాగే ఇంకోటి మూడో కేటగిరీ ఇచ్చాడు. అదేమిటంటే యాతయామం గతరసం పూతి పుర్యషితం జయత్ ఉచ్ఛిష్టమపి చ అమేధ్యో భోజనం తామస ప్రియం. ఇక తమో గుణం వాడికి ఎలా ఉంటుంది? ఆ రజోగుణం వాడికి ఆపోజిట్ ఉంటుంది. వాడికి ఏంటంటే ఫుడ్స్ కుక్డ్ అండ్ కెప్ట్ ఫర్ మోర్ దాన్ 3 hours ఆఫ్టర్ కుకింగ్ ఈజ్ లైక్డ్ బై ది పీపుల్ ఆఫ్ ఇనర్షియా. తమో గుణం వాడికి ఏది ఇష్టం ఉంటుందంటే చక్కగా వండేసుకుని అలా సద్దిపెట్టెలో కొన్ని గంటలు సద్దిపెట్టంటే ఫ్రిడ్జ్ వండుకొని సద్దిపెట్టెలో పెట్టుకొని కొన్ని గంటలో కొన్ని రోజులు అందులో పెట్టుకుని తర్వాత దాన్ని తీసి మళ్ళీ వేడి చేసి మరి వేడిగానే తింటున్నామండి. అది వేడిగా తింటున్నా లేకపోతే అప్పటికే దాంట్లో అంతా ఏం లేకుండా అయిపోయింది. కుక్డ్ అండ్ కెప్ట్ ఫర్ మోర్ దాన్ 3 hours. యాత యామం. యామం అంటే జాము కాలం. జాము అంటే 3 hours. నువ్వు వండుకున్న తర్వాత 3 hours తిన్నాక అది నువ్వు ఫుడ్ తీసుకున్నా కడుపు నిండుతుంది తప్ప నీకేం ఫుడ్ కింద పనిచేయదు అన్నాడు. యు ఆర్ జస్ట్ ఫిల్లింగ్ యువర్ స్టమక్.
నీ కడుపు నింపుకోవడం తప్ప ఆహారం తీసుకున్నటువంటిది నీ ఒంటికి పట్టేటువంటిది మాత్రం ఉండదు. సైంటిఫిక్ ఫ్యాక్ట్ అది. అయ్యో మరి ఎలాగండి ఇలా ఇబ్బంది అంటే నీ ఇష్టం. తమో గుణం కావాలంటే అలా చేయొచ్చు. పైగా దే ఆర్ ఆల్సో లైకింగ్ బ్రూయింగ్ అండ్ ఫెర్మెంటింగ్. గతరసం పూతి అంటే ఫెర్మెంటేషన్. అది మామూలు ఇప్పుడు మంచి చక్కగా పెరుగు ఉందనుకోండి, చక్కగా మంచి కమ్మగా చక్కగా బాగుంది. అలా కాకుండా 2 రోజులు దాన్ని అలా ఉంచి పుల్లహా అయిన తర్వాత తింటాం. ఆ పెరుగు పుల్లటి పెరుగు తింటాడు, అది ఫెర్మెంటెడ్. అలాగే రుచి మారిపోయినటువంటిది. ఇంకొంచెం ఎక్కువ ఫెర్మెంటేషన్ అంటే అదే సారా అవ్వడం. అంటే మనకి సారా చేస్తున్నారు, కాస్తున్నారు, సారా తయారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అలాంటివే ఈ కేటగిరీలోకి వస్తాయి. అందుకనే వాడు తాగిన తర్వాత ఎలా ఉంటాడు, మత్తులో ఉంటాడు, గమ్మత్తుగా ఉంటుంది అనమాట. అదంతా అది ఎవడికి ఇష్టం అంటే తమో గుణం కలిగినటువంటి వాడు అవి ఇష్టపడతాడు. అంతేకాదు ఇంకా ఏం చెప్పాడు, ఉచ్చిష్టమపి. ఎలా చెప్తున్నా అంటే కుక్డ్, దే ఆల్సో లైక్ థింగ్స్ బ్రూయింగ్ అండ్ ఫెర్మెంటింగ్. దే లైక్ డిసింటిగ్రేటింగ్ స్మెల్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్. పైగా వాడు ఏం చేస్తాడు, వెళ్ళి చక్కగా ఫ్రెష్గా ఉన్న కూరగాయలు తెచ్చుకుంటాడా, ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటాడు. ఆ కూరగాయలు అలా పెట్టుకుని అంతకుముందు తెచ్చుకున్న వాటిలో కుళ్ళిపోతూ ఉన్నటువంటి ఈరోజు తిని, ఈరోజు తెచ్చుకున్నటువంటి నెక్స్ట్ డే కొంచెం కుళ్ళం స్టార్ట్ చేస్తే అవి తిని, అంటే ఎఫెక్ట్ ఏంటంటే రోజు కూడా ఫ్రెష్గా ఉన్నవి తినకుండా కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏవిను అవి దాని షేప్ మారిపోయినటువంటివి, రుచి మారిపోయినటువంటివి అవి తినడం వాడికి ఇష్టం. ఎందుకని డిసింటిగ్రేటింగ్ స్మెల్ అంటే అవి కుళ్ళబోతూ వచ్చినటువంటి వాసన ఇష్టపడతారు వాళ్ళు. పైగాను అదేమిటంటే దాని తమో గుణం అది. ఇంకోటి ఉచ్ఛిష్టం. ఇది మనం ఉచ్ఛిష్టం అంటే ఏమిటి, ఎంగిలి. ఇదేమిటండి ఈ రోజుల్లో ఎంగిలి గింగిలి అంటారు. మనం హైదరాబాద్ లాంటి చోట్ల ఇప్పుడు ఇక్కడ కూడా హోటల్లోకి వెళ్ళామనుకోండి, వాడు ఆ ప్లేట్లో ఆ బిస్కెట్లు ఏవో తెచ్చి పెడతాడు. అయితే వాడు టీ తాగుతూ ముంచుకుని తినే బిస్కెట్లు. ఒకడే అన్ని బిస్కెట్లు తిన్నాడుగా, అయిన తర్వాత ఈ మిగిలిన బిస్కెట్లు తీసి మళ్ళీ అక్కడ పెట్టి ఇంకోటి మళ్ళీ అవే పెడతాడు. ఖచ్చితంగా అంతే. లేదా 4-5 వెళ్ళారనుకోండి, ఒకే దాంట్లో పెట్టినవి తీసి వాడి ప్లేట్లో వీడి ప్లేట్లో అది వాడు. మన ఇంట్లో కూడా ఒకళ్ళ ప్లేట్లో ఇంకోటి తినడం, ఒకళ్ళ ఎంగిలి ఇంకోటి తినడం. మనకి కొన్ని అలవాటు లేనప్పుడు ఆ పదాలు ఉండవు భాషలో. ఇంగ్లీష్లో ఎంగిలి అనేటువంటిది పదం ఏం లేదు. ఇంగ్లీష్లో మన ఇంగ్లీష్ పదాలు వాడేస్తూ ఉంటాం. కాఫీ అన్నాం, కాఫీ సంస్కృతం కాదు, భారతీయ భాషలో ఏది కాదు కాఫీ. ఎందుకని మంది కాదు అది. మనకి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని కాఫీ అని వాళ్ళు తీసుకొచ్చారు. కానీ కాఫీకి తెలుగు పదం ఏమైనా ఉందా, సంస్కృత పదం ఉందా, హిందీ పదం ఉందా? ఏమీ లేదు. అంటే అర్థం ఏమిటి, మనకి వాడు తెచ్చి పెట్టింది అనమాట. అలాగే మన ఎంగిలి అనేటువంటి దానికి ఇంగ్లీష్లో పదం లేదు, ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి. మన వాడికి అరే యూ షుడ్ నాట్ టేక్ ఎంగిలి అంటే వాడు ఎంగిలి అంటాడు. మన పదం ఏముంది వాడు తెలియదుగా. ఎందుకు తినకూడదు మరి వెంటనే ప్రశ్న వస్తుంది. కానీ నేను తప్పేమిటి, ఏమీ లేదు. సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏమిటంటే మన లాలాజలం ఉంది చూసారా, నాలుగు మించిలాగా నోట్లో వచ్చేటువంటిది, అది మన ఎవరికి వాళ్ళకి లోపలికి డైజెషన్కి దాటికి లోపలికి వెళ్ళేటువంటి జ్యూస్ తప్పది. అది బయటికి వచ్చిన తర్వాత పాయిజనస్ ఎఫెక్ట్ వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే అది కూడా యాస్ట్రల్ అనేటువంటి దీనికి తీసుకెళ్తుంది. అందుకని లాలాజలము అనేటువంటిది ఒకళ్ళ ఎంగిలి ఇంకోటి తీసుకోవడం అనేటువంటి దానివల్ల ఏమవుతుంది. పైగా ఇంకోటి కూడా ఉంది, వీళ్ళకు ఉన్నటువంటి యాస్ట్రల్ డిస్టర్బెన్స్ వాళ్ళకి వస్తుంది.
ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కంటామినేషన్ అనేటువంటి దాంట్లో ఈ మన యొక్క లాలాజలం అనేటువంటిది అది చాలా ఇది ఒప్పుకోబుద్ధి అవ్వదు. ఎందుకంటే మనకి సైంటిఫిక్ ఇది తెలియదు కదా, అందుకని మనకి దాంట్లో తప్పే ఉంది అనుకుంటాం. సరదాగా వీడి తింటే సాహం తిని వాడి నోట్లో పెట్టి వాడి తిని వీడి నోట్లో పెట్టి ఇవన్నీ కూడా ఎవరికి ఇష్టం? తమో గుణం కలిగినటువంటి వాళ్ళకి ఇవన్నీ పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. సచ్ థింగ్స్ షుడ్ బి అవాయిడెడ్. అదేంటంటే కృష్ణుడికి పని పాటలు ఇలాంటివన్నీ చెప్పాడు భగవంతుడు. ఏదో భగవంతుడు అంటే ఏదో మనకి అడిగింది ఇచ్చేసేయాలి, మనం ఏదో స్వాతంత్రం చేస్తే తీసేసుకోవాలి, అడిగింది ఇచ్చేయాలి. కానీ ఇలాంటి మన డైలీ లైఫ్లో ఉన్నటువంటి ఇలా పెట్టి మనకి ఇబ్బంది పెడుతున్నాడంటే నువ్వు బాగుండి తలుచుకుంటే అన్నాను, అది తలుచుకోకపోతే పెద్ద వదిలేసి ఏముంది. తర్వాత ఫుడ్ వితౌట్ ఫుడ్ వాల్యూస్ అది కూడా ఉంది. ఇవి కూడా ఏంటి? ఫుడ్ వితౌట్ ఫుడ్ వాల్యూస్ ఉంటే మనకు ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పారు బాగాను. మనం చక్కగా మంచి ఫ్రూట్స్ తెచ్చుకున్నాం, అరటిపళ్ళు. ఆ అరటిపండుని ఎండబెట్టి చావగొట్టి చెవులు మూసి అదే అరటి కాయని కూడా చక్కగా చేసేసి చిప్స్ చేసి ఎండబెట్టేసి అంటే దాంట్లో ఇంక అసలు ఫుడ్ వాల్యూ ఏముంది? బంగాళదుంప కానీ అరటికాయ కానీ వాటిని ఎండగొట్టేసి అదే ఫ్రై చేస్తూ ఎండగొట్టేసో వాటిని కారం ఉప్పు వేసేసి అది తింటూ ఉంటాం మనం. ఫుడ్ వాల్యూ జీరో, టోటల్లీ జీరో. ఫుడ్ వాల్యూ లేనటువంటి దాన్ని తినడం అనేటువంటిది ఏమిటంటే దాన్ని అలాగే ఒరుగులు అంటారు. పళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చి వాటిని చక్కగా మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి వాటిని ఎండబెట్టేసి డ్రైడ్ అండ్ ఫ్రైడ్ చేసేసి వాటిలో బాగా కారం ఉప్పు వేసేసి తింటున్నాం అనుకోండి. దీన్ని ఆయుర్వేదంలో ఏమన్నారంటే ఏతే కుణపఖాదకాహ. కుణప అంటే డెడ్ బాడీ. ఈ తినేటువంటి వాళ్ళు డెడ్ బాడీని తింటున్నట్టు లెక్క అన్నాడు. అది కొంప మునిగిపోయింది. అదేమిటండి భక్తిగాను అంత అన్యాయంగా చెప్పారు అంటే ఫ్యాక్ట్ చెప్పారు ఋషులు కాబట్టి వాళ్ళకి అంత మొహమాటం ఏం లేదు. నీకు హెల్త్ కావాలంటే చూసుకో, అక్కర్లేదంటే అలాగే చేయి. మన వద్దంటారు ఎవరన్నా. అందుకని ఈ 3 రకాలైనటువంటివి ఏవి తింటే ఆరోగ్యం ఉంటుంది, ఏవి ఎలా పాయిజన్గా తీసుకోవాలి అనేటువంటిది అది అక్కడ చెప్పినటువంటిది. వన్ షుడ్ రెక్టిఫై ది బేసిక్ డిఫెక్ట్స్ ఆఫ్ నేచర్ అండ్ క్వాలిటీ బై సెలెక్టింగ్ అండ్ అవాయిడింగ్. అంటే నీ బేసిక్గా నీకు ఇష్టమైనటువంటివి ఇలాంటివి ఉన్నా దీన్ని నువ్వు ఆరోగ్యం కావాలంటే మార్చుకోవచ్చు అని చెప్పాడు. మన ఆరోగ్యం అంటే కేవలం భౌతికమైనటువంటి శరీరానికి మాత్రం సంబంధించి మెంటల్ హెల్త్ ముందు. మెంటల్ హెల్త్ ఉంటేనే ఫిజికల్ హెల్త్ ఉంటుంది. మనస్సు ఆరోగ్యకరంగా ఉండకపోతే లేకపోతే మనస్సు ఎప్పుడు చాలా ఎక్సైటింగ్గాను లేకపోతే విచారంగాను అయితే కోపంగాను. మనం చూడండి బాగా కారం బాగా తినేటువంటి వాళ్ళకి కోపం బాగా ఎక్కువ వస్తుంది, తప్పదు. వాడు చుర్రమని ఉంటుంది చూసారు, నాలుగు మీద పెట్టుకుంటే వాడు కూడా చుర్రం అంటూ ఉంటాడు మాటికి అవతల వాళ్ళ మీద వస్తుంది కోపం. అందుకని ఎక్సైట్మెంట్ అనేటువంటి ఇవన్నీ ఇల్ బ్యాలెన్స్. ఈ ఇల్ బ్యాలెన్స్ కలిగించేటువంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. అది చెప్పినటువంటిది ఆహారాల్లో ఉన్నటువంటిది. తర్వాత అలాగే ఆహారం అనేటువంటి చెప్పి ఇంకా ది పాయిజ్డ్ వే ఆఫ్ పెర్ఫార్మింగ్ సేక్రెడ్ రైట్ షుడ్ ఆల్ బి. అలాగే మనం ఒక మంచి ఒక పూజ అయితే మంచి ఒక వ్రతం ఏం చేస్తున్నాం అనుకోండి, అందులో కూడా ఈ 3 రకాలైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఒక్కొక్కడు ఎలా చేస్తాడో చెప్పాడు. అందులో సత్వగుణం కలిగినటువంటి వాడు పూజ మొదలైనటువంటి కానీ వ్రతం కానీ చేసేప్పుడు ఎలా చేస్తాడంటే నో రిజల్ట్, దీనికి ఇది చేస్తే ఏమొస్తుంది అనేటువంటి చేస్తే సత్వగుణం కాదు. ఇది చేస్తే నాకేమొస్తుంది, ఇది చేస్తే ఏం కలిసి వస్తుంది అని చేస్తే అయితే మరి దేనికోసం చేయాలి? ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్, అందరి మంచి కోసం చేయాలి.
సత్వగుణం కలిగినటువంటి వాడు అందరి మంచి కోసం చేస్తాడు తప్ప తనకేమొస్తుందని చేసేటువంటి సత్వగుణం కాదు. అదేమిటంటే బొత్తిగాను తన కోసం తనం చేసుకోకపోతే ఎవరి కోసం చేస్తాడు? మన కోసం మనం అన్నీ నా కోసమే నేను చేసుకుంటున్నాను అనేటువంటి వాడికి అసలు నిజమైనటువంటి ఆనందం అది ఉండదు. సత్వగుణం అనేటువంటిది అంటే అందరు ఇంక్లూడింగ్ ఆల్, అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం అందరినీ కలిపి చక్కగా అందరితో పాటు మనం ఉండగల అనేటువంటిది. బై ఫాలోయింగ్ ది సైంటిఫిక్ ప్రొసీజర్ ఆఫ్ ది స్క్రిప్చర్. అలాగే సత్వగుణం కలిగినటువంటి వాడు సైంటిఫిక్ ప్రొసీజర్, మనకి స్క్రిప్చర్స్ అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా చేస్తాడు. శాస్త్రంలో చెప్పిన దానికి ఎగనిస్ట్గా చేస్తే అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా. అలా కాకుండా ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే అశాస్త్ర విహితం, మనకి సైంటిఫిక్గా శాస్త్రం ప్రకారం చెప్పనటువంటివన్నీ చేసేటువంటి వాళ్ళు పెర్ఫార్మింగ్ ఫర్ ఏ డిజైర్డ్ రిజల్ట్ ఆర్ ఫర్ మియర్ షో ఆఫ్ డూయింగ్ ఇట్. అందరికీ తాను గొప్పగా చేస్తున్నాను, గ్రాండ్గా చేస్తున్నాను చూపించడానికి చేస్తాడు కాదు, రజోగుణం. మనం ఒకళ్ళు వాడు ఏం చేశాడు, ఎంతమందికి భోజనం పెట్టాడు అంటే 100 మంది. 100 మందికి నేను 1000 మందికి పెడతాను, మంచిదే. కానీ వీడు ఏం చేస్తున్నాడు, నిజంగాను నువ్వు పెట్టచ్చు, కానీ వాడు 100 మందికి పెట్టాడు, వాడిని చూడు, వాడిని మించి నేను పెడతాను అనుకోండి, రజోగుణం. అది వాళ్ళందరికీ మంచిదే, భోజనం చేసేవాడికి హాయిగా ఉంటుంది, కానీ వీడికి రజోగుణం పెరుగుతుంది. లేదా వాడు ఇన్ని గంటలు కూర్చుని కదలకుండా కూర్చొని అభిషేకం చేశాడు, ఎంతసేపు 4 hours, నేను 24 hours చేస్తాను అని అనుకోండి, మంచిదే. కానీ ఎందుకు చేస్తున్నావు అంటే వాడి మీద నేను చాలా గొప్పని చూపించుకోవడం. అలా గొప్ప కోసం చేస్తే మాత్రం రజోగుణమే అది, ఏదైనా సరే. అందుకని ఓవర్ యాక్టివ్ నేచర్ అంటే రజోగుణం కలిగినటువంటి వాళ్ళకి అలా ఉంటుందన్నమాట. ఇంకా తమో గుణం వాడు ఎలా ఉంటాడంటే పెర్ఫార్మింగ్ వితౌట్ ఏ ప్రొసీజర్. ఏదైనా సరే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఏది ఎలా చేయాలి అనేటువంటి పద్ధతి ఉంటుంది. పద్ధతి పాడం ఉండదు వీడికి, వాడు ఏం తోస్తే అది చేస్తాడు, అది తమో గుణం. వాడికి ఎలా తోస్తే అలాగా, అప్పుడు గెద్దు వస్తే అలా చేస్తూ ఉంటాడు. వాడికేం దానికి ఒక సైంటిఫిక్ ఇదేం ఉండదు. వితౌట్ ప్రాపర్ ఇన్కాంటేషన్, వితౌట్ చారిటీ. పైగా చేసేటువంటి ఒక మంచి పని అప్పుడు చారిటీ, ఇది 10 మందికి ఉపయోగపడమే కాకుండా 10 మందికి ఏదో ఒకటి మనం ఒక రకంగా వాళ్ళకి ఇచ్చేటువంటి చారిటీ అంటే ఏం రిజల్ట్ మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది అనుకోకుండా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది అది ఉండదు. వీళ్ళకి తమగుణం వాళ్ళకి అసలు ఉండదు. వితౌట్ ప్రిపేరింగ్ ఎనీ ఫుడ్ ఫర్ అదర్స్. అసలు మనకి ఒక పూజ కానీ ఒక వ్రతం కానీ మనకి ఏమైనా చేసినప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే ప్రసాదం చేసి అందరికీ పెడతారు. ఏదో పూజ చేసేసి ఏదో అందరికీ కూడా ఒక తీర్థం ఇచ్చేసి ఒక తులసకి ఇచ్చేసి పంపించేసి ప్రసాదం చేసి పెట్టడం అనేటువంటిది ఎందుకు దీంట్లో అటాచ్ చేశారు అంటే, మనం ఆహారాన్ని ప్రసాదంగా చేసి మనం ఇవ్వడం అనేటువంటిది ఈ యజ్ఞముల్లో వాటిలో తప్పనిసరిగా చేయమని చెప్పారు. అలా చేయడం అనేటువంటిది మనలో సత్వగుణం అలా చేస్తారు. అలా చేయకపోతే ఏమి అంటే ఏమవుతుందని చెప్పాడు, సచ్ థింగ్స్ లీడ్ హిమ్ టు ది రిజల్ట్స్ ఆఫ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్. వాడు చేసేటువంటి పనిలో వచ్చే డిఫెక్ట్స్ అన్నీ వాడికే చుట్టుకుంటాయి, అవతల వాళ్ళకి ఏమీ చేయకుండా చేస్తే. అందుకని ఎప్పుడైనా చూడండి, ఒక యజ్ఞం కానీ ఒక పెద్ద ఇది కానీ చేసినప్పుడు దాంట్లో తప్పకుండా అందరికీ ఆహారం అనేటువంటిది పెట్టడం అనేటువంటిది అది మన సంప్రదాయం. ఎందుకంటే అది చాలా అవసరం కూడా. అలాగే తపస్సు గురించి కూడా ఇచ్చాడు, 3 రకాలుగా ఉంటుందని. తపస్సు కూడా 3 రకాలైన తపస్సు ఉంటుంది. అదేమిటండి అంటే, దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. ఈ తపస్సు గురించి క్లియర్గా ఇచ్చాడు. పీపుల్ స్పీక్ ఆఫ్ పెనెన్స్
పెనెన్స్ అంటే తపస్సు ఇన్ మెనీ వేస్. డూ యూ నో వాట్ పెనెన్స్ ఈజ్ ఇన్ కరెక్ట్ సెన్స్? ఇట్ ఇంక్లూడ్స్ ది ఫాలోయింగ్ థింగ్స్. తపస్సు అంటే యాక్చువల్గా ఎలా ఉండాలంటే, తపస్సు అంటే ఏమిటంటే చెప్పాడు. వర్షిప్ ఆఫ్ గాడ్స్, గురూస్ అండ్ లెర్నెడ్. ఫస్ట్ థింగ్ వర్షిప్ ఆఫ్ గాడ్స్, దేవతామూర్తుల్ని ఆరాధించడం. వర్షిప్ ఆఫ్ గురూస్, గురువుల్ని ఆరాధించడం. అండ్ లెర్నెడ్. రెండవది క్లీన్లీనెస్. క్లీన్లీనెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. స్వచ్ఛత అనేటువంటిది, ప్యూరిటీ అనేటువంటిది. ఇది ఎందుకండి అంటే మనకేం చెప్పారు పెద్దలు తెలిసిన, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని మనకి చెప్పారు. అంటే భగవంతుడి సంబంధించినటువంటి దానికి మనం చేయాలంటే క్లీన్లీనెస్, మానసికమైనటువంటి క్లీన్లీనెస్ ఉండాలి, ఫిజికల్గా క్లీన్లీనెస్ ఉండాలి. శుచి అనేటువంటిది, దీన్నే బాహ్య ఆభ్యంతర శుచి అంటారు. క్లీన్లీనెస్ అవుట్ సైడ్ అండ్ క్లీన్లీనెస్ ఇన్సైడ్. లోపల బయట కూడా క్లీన్గా ఉండాలి. తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, వాడి యొక్క రుజు ప్రవర్తన. అంటే వాడు లోపల ఒకటి ఉండి బయటకు ఒక రకంగా చేసేటువంటిది ఉండకూడదు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే ఏది నువ్వు ఆలోచిస్తున్నావో, ఏది నువ్వు చెప్తున్నావో అదే నువ్వు చేయడం అనేటువంటి చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్. లేకపోతే నేను ఆలోచించేది ఒకటి, నువ్వు మాట్లాడేది ఇంకోటి, నువ్వు చేసే పని ఒకటి ఉందనుకోండి, అది రుజు ప్రవర్తన కాదు, దానివల్ల ఉపయోగం లేదు. కీపింగ్ ది కాన్షియస్నెస్ టువర్డ్స్ కాస్మిక్ వెల్ఫేర్. ఎప్పుడు కూడా మన ధ్యానం దేనివైపు ఉండాలంటే, అందరూ బాగుండాలంటే మనం ఏం చేయాలి దాని మీద దృష్టి ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తపస్సు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ అంటే, ఎందుకు వాళ్ళందరూ చాలామంది తపస్సు చేస్తుంటారంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్, అందరూ కూడా బాగుండాలి అనేటువంటి దానికోసం వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ ప్రయత్నం అంతా దాని మీద ఉండాలి. అందరూ బాగుంటే నాకేమో వస్తుంది అనుకోకూడదు. అందరూ బాగుంటే అందరిలో మనం కూడా కలిసి ఉంటాం కాబట్టి మనము బాగుంటాం. ఇది మన తపస్సు అనేటువంటి దాంట్లో ముఖ్యమైనది. ఇంకోటి అహింస. మనం చెప్పుకున్న నాన్ వైలెన్స్ ఆర్ హార్మ్లెస్నెస్ అని కూడా చెప్పుకున్నాం. అహింస. దీస్ త్రీ ఇంక్లూడ్ పెనెన్స్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. శారీరకమైనటువంటి తపస్సు అనేటువంటి దానిలో ఇవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి స్టెప్స్ అన్నీ ఉండాలి. ఇంకా వోకల్ ప్లేన్ అంటే తపస్సు అనేటువంటిది శారీరకమైనటువంటిది, వాచికమైనటువంటిది, మానసికమైనటువంటిది అని ఈ 3 స్థాయిల్లోనూ ఉంటుందని చెప్తున్నాడు తపస్సు. ఇప్పుడు శారీరకమైన తపస్సు చెప్పాడు, శరీరం తప ఉచ్యతే అని చెప్పాడు కదా. ఇప్పుడు వాచికమైనటువంటి తపస్సు, మన వాక్కుని ఎలా ఉపయోగించాలి తపస్సు అంటే, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. అంటే ఏమిటంటే యూజింగ్ వర్డ్స్ విచ్ డు నాట్ హర్ట్ అదర్స్. వాచికమైన తపస్సు అంటే ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావో వాడికి ఏమాత్రం బాధ పెట్టకుండా ఉండాలి నువ్వు మాట్లాడింది. యూజింగ్ వర్డ్స్ విచ్ డు నాట్ హర్ట్ అదర్స్ మొట్టమొదటి. అది రెండోది స్పీకింగ్ ట్రూత్ఫుల్లీ. సత్యం పలకాలి కానీ మనం మాట్లాడాలి కానీ అబద్ధాలు చెప్పకూడదు. ఈ సత్యం పలకడంలో కూడా మను ఒకటి చెప్పాడు. మను అంటే ఎవరు? మనం చెప్పుకున్నాం, మానవులందరికీ మొట్టమొదట మానవుడిని పరిపాలించినటువంటి వాడు, మానవుడిగా వచ్చినటువంటి పాపా నీకు తలనొప్పిగా ఉంటే బయటికి వెళ్ళిపోమ్మా, నువ్వు అంతసేపు ఇబ్బంది పడక్కర్లేదు, ఆ ఎక్స్ప్రెషన్ వద్దు, మీరు బాగున్నాయంటేనే విను. ఏంటంటే సత్యం పలకడం అటువంటిది, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం బ్రూయాత్, సత్యం పలకాలి, అబద్ధం చెప్పకూడదు. దాన్ని ప్రియం బ్రూయాత్, నువ్వు సత్యం పలకాలి కదా అని అవతల వాడిని మొహమ్మీ కొట్టినట్టు చెప్పకూడదు. నేను కుండ బద్దలు కొట్టినట్టు సత్యం నువ్వు కుండ బద్దలు కొట్టడం ఎందుకన్నారు మాస్టర్ గారు. నువ్వు నిజం పలకాలని కుండలు ఏం చేసేయి, వాటిని బద్దలు కొట్టడం, రోజుకు కుండ బద్దలు కొట్టమని. కుండ ఏం బద్దలు కొట్టక్కర్లేదు, సత్యం పలుకు అంతే. సత్యం బ్రూయాత్.
దాన్ని ప్రియం బ్రూయాత్, అది వాడికి ప్రియంగా మాట్లాడాలి. సత్యం చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. అలా అని నబ్రూయాత్ సత్యం అప్రియం. ఒకవేళ అప్రియమైనటువంటి విధంగా అయితే సత్యం చెప్పద్దు, యు వెయిట్. అలా అని చెప్పి అవతల వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం అబద్ధం చెప్పొద్దు అన్నాడు. ప్రియం చ నానృతం బ్రూయాత్, వాడికి ప్రియంగా బాగా వాడికి నచ్చేట్టుగా చెప్పాలని చెప్పి అబద్ధాలు చెప్పామో తప్పు. ఏష ధర్మ సనాతన అని చెప్పాడు. ఇది సనాతన ధర్మం అంటే. యూ హ్యావ్ టు స్పీక్ ట్రూత్ఫుల్లీ అండ్ స్పీక్ ప్లీజింగ్లీ, బట్ నెవర్ స్పీక్ untruth. Speak the truth pleasingly, for pleasing never speak untruth. అని ఇవన్నీ కూడా మనం అందువలన వాచికమైనటువంటి తపస్సు. స్పీక్ ట్రూత్ఫుల్లీ, స్పీక్ విత్ లవ్ అండ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్ పర్సన్. వాడికి బాగుండాలి, వాడి పనికి రావాలని వాడికి అలాంటి విధంగా మాట్లాడాలి. రెండోది రీడింగ్ ది స్క్రిప్చర్స్, అది మోస్ట్. ఇది కూడా మనం స్క్రిప్చర్స్ అంటే మనం భగవద్గీత కానీ భాగవతం కానీ ఇలాంటివి, వాటిని రీడింగ్ అంటే చదివి అవతల వాడికి కూడా వాళ్ళు మనతో పాటు అవతల వాడు కూడా వినట్టుగా చదివాలి. ఇది ఇంకా పెనెన్స్ ఆన్ ద మెంటల్ ప్లేన్, మానసికమైనటువంటి తపస్సు ఏమిటో తెలిసిన, కీపింగ్ ది మైండ్ అట్ ఈజ్. మన మనస్సు ఎప్పుడు కూడా అలజడి లేకుండా ఈజ్, ప్రశాంతంగా మనస్సు ఉండడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రశాంతంగా మనస్సు లేకపోతే మనం ఎప్పుడు అలజడి ఉంటుంది, మన వల్ల మిగతా వాళ్ళకి కూడా అలజడి కలిగిస్తాం. అందుకని కీపింగ్ ది మైండ్ అట్ ఈజ్. రెండోది ప్రోగ్రెసివ్ అండ్ కండ్యూసివ్ థింకింగ్. నీ ఆలోచన ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్, అది మంచి విషయాల వైపుకి మన్ని మంచి వైపుకి తీసుకెళ్లేటువంటివిగా ఉండాలి, మన్ని కానీ అవతల వాళ్ళని కానీ. తర్వాత ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, మెంటల్ సైలెన్స్. మెంటల్ సైలెన్స్ అంటే నిశ్శబ్దంగా ఉండడం. నిశ్శబ్దంగా ఉండడం అంటే నువ్వు మాట్లాడకుండా ఉండడం ఒకటే కాదు, నీ మనస్సు సైలెంట్గా ఉండాలి. అంటే సైలెంట్ అంటే ఏమిటి, అవతల వాళ్ళ గురించి ఏ రకమైనటువంటి దురభిప్రాయాలు కానీ ఇలాంటివి ఉండకూడదు. మానసికంగా అవతల వాళ్ళ గురించి అనుమానించడం, దురభిప్రాయాలు లేనివన్నీ కూడా వాళ్ళ గురించి భావించడం, ఇవేమి ఉండకూడదు. మెంటల్ సైలెన్స్. మైండ్ ఎప్పుడు కూడా ఈ మెంటల్ సైలెన్స్ లేకుండా కేవలం ఫిజికల్ సైలెన్సే ఉంటే వాడికి బీపీ పెరిగిపోతుంది. అందుకని ఫిజికల్ సైలెన్స్తో మెంటల్ సైలెన్స్తో పాటు ఫిజికల్ సైలెన్స్ కూడా ఉండాలి. అంటే ఫిజికల్ సైలెన్స్ అంటే అసలు మాట్లాడకుండా ఉండడం కాదు, మాట్లాడవలసింది మాట్లాడాలి, మాట్లాడవలసినంత వరకు మాట్లాడాలి, అక్కర్లేనిది మాట్లాడకూడదు. ఫిజికల్ సైలెన్స్ అంటే కొంతమంది వారానికి ఓ రోజు మేము మౌనంగా ఉంటాం, అది మౌనం కాదు. వీడు వారానికి ఓ రోజు ఎవరితో మౌనంగా ఉంటాడట అని. అలాంటి వాడికి ఏమవుతుందంటే ఏ రోజు మౌనంగా ఉంటాడో ఆ రోజే వీడి దగ్గర ఎవడో అప్పు తీసుకున్నవాడు కనిపించాడు అనుకోండి, వీడు వీడు మౌనం కాస్త ఎగిరిపోతుంది. అందుకని మౌనం అంటే ముంగిలా మాట్లాడకుండా కూర్చోవడం కాదు. వాడు ఎవరికైనా బాగోలేదనుకోండి, వాడు వచ్చామని అడిగితే నేను మౌనంలో ఉన్నాను అంటే ఎట్లా? వాడికి పనికొచ్చి వాడు ఎందుకు పాపం మన దగ్గరికి వచ్చాడు, ఏదో తెలుసుకుందామని, లేకపోతే ఒకవేళ వాడికి కానీ ఇబ్బంది వచ్చి మన సలహా కోసం వచ్చాడు అనుకోండి, నేను మౌనంగా ఉన్నా నీకు చెప్పనంటే అది మౌనం కాదు. అందుకని మౌనం మన సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలి. అది మౌనం, మెంటల్ సైలెన్స్, సెల్ఫ్ కంట్రోల్. క్లీన్లీనెస్ ఆఫ్ థాట్ అండ్ ఇమాజినేషన్, అది మస్ట్. క్లీన్లీనెస్ ఆఫ్ బాడీ ఎంతో, అంతకంటే ముఖ్యం క్లీన్లీనెస్ ఆఫ్ థాట్. శరీరం పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతలో దానికంటే ఎక్కువ మనస్సు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరిని గురించి
చెడు ఆలోచించకుండా ఉండాలి మనసు, మోస్ట్ ఇంపార్టెంట్. క్లీన్లీనెస్ ఆఫ్ థాట్ అండ్ క్లీన్లీనెస్ ఆఫ్ ఇమాజినేషన్. నువ్వు అవతల వాళ్ళ గురించి నీ అభిప్రాయాలు ఏర్పరచుకోవడం చేయకూడదు. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వాళ్ళ గురించి అభిప్రాయాలు ఏర్పరచుకుంటే నీ బుర్ర నిండా అవి చేరిపోయి ఇంప్రెషన్స్, అప్పుడు నీ బుర్ర ఏమవుతుందంటే చెత్తబుట్ట అవుతుంది, గార్బేజ్. ఆ కింద గార్బేజ్ చూస్తడం ఎలా ఉంటుందో మన 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 మనస్సు, మన మైండ్, మన బుర్ర అంతా అట్లా అయిపోతుంది. అందుకని అనవసరంగా ఎవరి గురించి కూడా చెడు అభిప్రాయాలు అనేటువంటివి లేకుండా ఉండాలి. ఇది మానసిక తపస్సు అంటే అదే అర్థం. అంతేగాని ఎవరికి కళ్ళు మూసి కూర్చోవడం అంటే తపస్సు అంటే. శారీరకమైన తపస్సు, వాచికమైన తపస్సు, మానసికమైన తపస్సు, 3 స్థాయిల్లోనూ తపస్సు ఉంటే అప్పుడు నువ్వు తపస్సు చేసుకోవడం అంటారు. కానీ ఇవన్నీ మిగతావన్నీ తపస్సు నువ్వు అనుకుని పేరు పెట్టుకుంటే చాలదన్నాడు. దస్ పెనెన్స్ ఈజ్ ఇన్ 3 planes అండ్ స్పిరిచువలిస్ట్ ఎక్స్పెక్టెడ్ టు ప్రాక్టీస్ ఇట్ గ్రాడ్యువల్లీ. ఇది క్రమంగా రోజు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు. అప్పుడు అది ఆధ్యాత్మిక సాధన అంటేను. అంతేగాని ఇవన్నీ లేకుండా నేను స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను, నేను కళ్ళు మూసు కూర్చుంటున్నాను. నువ్వు కళ్ళు మూసు కూర్చుంటే ఎవరికైనా వచ్చినట్టు ఉపయోగం ఏముంది? మనం పూజ చేయకపోతే ఎవరికి నష్టం లేదు, మన మంత్రం ఉపాసన చేయకపోతే ఎవరికి అంతకంటే నష్టం లేదు. మనం చేసినందువల్ల ఇంకోటి మనం చేయడం వల్ల మనం ఉద్ధరింపబడతామని గుర్తుంచుకోవాలి. ఇది ఒక్కటే మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ ప్రాక్టీస్ ఎందుకు? టు ఇంప్రూవ్ అవర్ సెల్స్, అంతేగాని ఇంకోని ఉద్ధరించడం కోసం మాత్రం కాదు అని మనకు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనం అందుకని భగవద్గీత అనేటువంటి దాన్ని మనం మన డైలీ లైఫ్లో కనుక మనం అలా చేస్తే అప్పుడు మనం నిజమైనటువంటి సాధన అనేటువంటిది మనకు సాధ్యం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? వీ కెన్ లివ్ హ్యాపీలీ అండ్ వీ కెన్ అలౌ అదర్స్ ఆల్సో లివ్ హ్యాపీలీ. మనం పీస్ఫుల్గా హ్యాపీగా ఉండడం, మనతో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు కూడా అంతేగాని మనం అవతల వాడిని డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళని గాను, మనం ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ అట్లా ఉండకూడదు. ఇవన్నీ మనం రిడ్యూస్ అయిపోవాలి, అప్పుడే మనకు ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఎంత చేసినా ఒకటే. మనం డిస్పెన్సరీలో మాస్టర్ సర్వీస్ చేయమని అనుకోండి, డిస్పెన్సరీలో సర్వీస్ చేస్తూ మిగతా సర్వీస్ చేసేవాళ్ళ గురించి దురభిప్రాయాన్ని అనుకోండి, ఉపయోగం లేదు. మనం క్లాసులు ఇవన్నీ నేర్చుకునేటువంటిది ఎందుకు అంటే ఇవన్నీ పోగొట్టుకోవడానికి. అందుకని సేవ చేసుకోవడంగా, అందుకని మాస్టర్ గారు ఏమన్నారంటే సేవ చేసుకుంటున్నాను గుర్తుపెట్టుకోని సేవ చేస్తున్నాను పెట్టుకో. సేవ చేస్తున్నా అంటే నా అంతటి సేవ కూడా చేయట్లేని వస్తుంది పక్కనే. కంపారిజన్ పనికిరాదు, ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. నువ్వు బాగుపడాలంటే చెయ్యి, ఇది మెయిన్. నువ్వు ఎవరిని బాగుపరచక్కలేదు, నువ్వు బాగుపడడం కోసం, మనం బాగుపడడం కోసమే ఇవన్నీ కూడా ఇచ్చారు. అందుకని ఈ రకంగా మనం మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిది ఈ క్లాసెస్ ఇవన్నీ కూడా మాస్టర్ గారు ఇచ్చినవే, ఆయన కండక్ట్ చేసినవే ట్రైనింగ్ క్లాస్ ఇవన్నీ. ఎందుకంటే అందరం కలిసి ఒకసారి ఇవన్నీ ఇలాంటి మాస్టర్ గారు చెప్పినటువంటిది, మనం పెద్దలు చెప్పినటువంటివి చెప్పుకుంటే దానివల్ల మనలో ఒక మార్పు వస్తుంది. ఏది మంచిదో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి మన జీవితంలో. అప్పుడే మనం కరెక్ట్గా జీవించగలుగుతాం. అప్పుడు మనం మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది, లేకపోతే ఉపయోగం లేదు. అది వాసుదేవ.